నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిచ్ గర్ల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి నంబర్ సిరీస్. నంబర్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. లైక్ గవర్నమెంట్ జాబ్ చూసుకుంటే మ్యాక్సిమం మనకి 5 to 8 మార్క్స్ వరకు వస్తాయి. ఓకేనా? సో నంబర్ సిరీస్లో ఫస్ట్ మనం వెళ్ళే ముందు ఏంటి అంటే నంబర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ కోసం ఫస్ట్ మనం తెలుసుకుందాం. నంబర్స్ అంటే ఏంటండి? నంబర్స్ అనేవి ఆడ్ నంబర్స్, ఈవెన్, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నంబర్స్ చాలా ఉన్నాయి కదా. సో 1 by 1 చూద్దాం. ఫస్ట్ నెంబర్ మనం తెలుసుకోవాల్సింది న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ counting starts from 1, 2, 3 so infinity, and it is denoted by n. And coming to whole numbers, counting starts from 0, 1, 2, 3 so infinity, and it is denoted by W. Friends, here all natural numbers are whole numbers, right? But all whole numbers are not natural numbers, because natural numbers counting starts from 1, 2, 3. Here whole numbers counting starts from 0, 1, 2, 3. Right? Next, even numbers. Even numbers means any number that can be divisible by 2 and remainder will be 0. Then that is called even numbers. ఏదైతే మనం 2 తో డివిజిబుల్ చేసి రిమైండర్ అనేది 0 వస్తుందో అది మనం ఈవెన్ నంబర్స్ అంటాం. లైక్ 2, 4, 6, 8 సో ఆన్. సింపుల్గా 2 తో డివిజిబుల్ అయినవన్నీ మనకి ఈవెన్ నంబర్సే. ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 తో మనం డివిజిబుల్ చేయాలి కాబట్టి ఈ 2 తీసుకోండి. 2 1s are 2. సో రిమైండర్ అనేది ఏమైంది? 0 అయింది. ఓకేనా? నెక్స్ట్, ఆడ్ నంబర్స్. ఆడ్ నంబర్స్ మీన్స్ ఈవెన్ నంబర్స్ కి ఆపోజిట్ మనకి ఆడ్ నంబర్స్. ఏవైతే మనకి 2 తో డివిజిబుల్ అయ్యి రిమైండర్ అనేది 1 వస్తుందో అవి మనకి ఆడ్ నంబర్స్. దట్ మీన్స్ 1, 3, 5, 7, 9 so on. Any number that can be divisible by 2 and remainder will be 1, then that is called odd numbers. Example తీసుకుంటే 1 అనేది మనకి మల్టిప్లికేషన్ అవుతుంది కదా, ఓన్లీ 1 టేబుల్లోనే అవుతుంది కాబట్టి 3. ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే 2 1s are 2. సో రిమైండర్ అనేది 1 అయింది. సో ఈ రిమైండర్ అనేది 1 ఏదైతే అవుతుందో అది మనకి ఆడ్ నంబర్స్ అనుకోవచ్చు. లేదు అంటే 2 టేబుల్తో మల్టిపుల్ కానివి కూడా మనకి ఆడ్ నంబర్స్ కింద చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ means the number which can be divisible by 1 and itself only, then that is called prime numbers. Prime numbers చూసినట్టయితే మనకి 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89 and last one is 97. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి ప్రైమ్ నంబర్స్ ఏనండి. ఎందుకు ఇన్ని చెప్తున్నాను అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడుగుతారు హౌ మెనీ ప్రైమ్స్ ఆర్ దేర్ అప్ టు 100 అని. సో అప్ టు 100 చూసుకుంటే మనకి 25 ప్రైమ్స్ అనేవి ఉంటాయి. సో 1 to 50 ప్రైమ్స్ చూసుకుంటే 15 ప్రైమ్స్ అనేవి ఉంటాయి. 50 to 100 చూసుకుంటే 10 ప్రైమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో చూడండి, ఇక్కడ వరకు మనకి 15 ప్రైమ్స్ ఉంటాయి. ఈ 50 to 100 చూసుకుంటే 10 ప్రైమ్స్ ఉంటాయి. సో టోటల్గా మనకి 25 ప్రైమ్స్ అనేవి ఉంటాయి. సో ఇలా ఎందుకు రాశాను అంటే ఈ విధంగా మనం రాసినట్టయితే గుర్తుంచుకోవటానికి ఈజీగా ఉంటుంది. 2, 3, 5, 7 అనేది కామన్గా అందరికీ గుర్తుంటుంది. నెక్స్ట్ 11, 13, 17, 19 గుర్తుంచుకుంటారు. నెక్స్ట్ 20 to 30 చూసుకుంటే
ఈ 3 ఈ 9 గుర్తుంచుకుంటారు, ఫస్ట్ డిజిట్ 2 పెట్టేసుకుంటారు. నెక్స్ట్ 30 to 40 చూసుకుంటే ఈ 1 7 వేస్తారు, ఫస్ట్ డిజిట్ 3 పెట్టేస్తారు. నెక్స్ట్ ఈ 40 to 50 చూసుకుంటే ఈ 1 3 7 అనే డిజిట్స్ వేసి ఫస్ట్ డిజిట్ అనేది 4 పెట్టేస్తారు. నెక్స్ట్ సేమ్ ఇదే ఇక్కడ మనకి కంటిన్యూ అవుతుంది. 50 to 60 వచ్చేసరికి ఈ 23 29 కాస్త 53 59 కింద చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 31 37 కాస్త 61 67 కింద చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 70 to 80 చూసుకుంటే ఇవి మనకి ఈ లాస్ట్ ఒకటి 79 కింద చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ 53 to 59 చూసుకుంటే ఇక్కడ మనకి 83 89 కింద చేంజ్ అవుతుంది. ఈ లాస్ట్ 90 to 100 చూసుకుంటే 79 అనేది నెంబర్ అనేది రివర్స్ అవుతుంది. రివర్స్ అయితే మనకి 97. ఓకేనా ఫ్రెండ్స్, 1 to 100 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం మీరు అందరూ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ కాంపోజిట్ నెంబర్స్. నెక్స్ట్ వన్ కాంపోజిట్ నెంబర్స్. Composite numbers means the number which can be divisible by more than 2 times. Divisible by more than 2 times. ఏవైతే మనకి 2 times కంటే ఎక్కువ divisible అవుతాయో దాన్ని మనం కాంపోజిట్ నంబర్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ 4 6 8 9 so on. సో 4 అనేది తీసుకుంటే మనకి 4 అనేది 1 టేబుల్లో మల్టిప్లికేషన్ అవుతుంది, 2 టేబుల్ అవుతుంది, నెక్స్ట్ 4 టేబుల్ అవుతుంది. ఓకేనా, అదే 6 తీసుకుంటే 1 టేబుల్ అవుతుంది, 2 టేబుల్ అవుతుంది, 3 టేబుల్ అవుతుంది, 6 టేబుల్ అవుతుంది. చూడండి 4 తీసుకుంటే మనకి 1 4 జా 4, 2 2 జా 4, 4 1 జా 4. అదే 6 తీసుకుంటే 1 6 జా 6, 2 3 జా 6, 3 2 జా 6, 6 1 జా 6. సో ఈ విధంగా మనం మోర్ దెన్ 2 టైమ్స్ వస్తే మనకి దాన్ని మనం ఏమంటాము, కాంపోజిట్ నెంబర్స్ అని అంటాము. ఓకేనా ఫ్రెండ్స్, మనకి నెంబర్ సిరీస్లో లాజిక్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఆ లాజిక్స్ ప్రకారమే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఇవ్వడం ఉంటుంది. సో ఆ లాజిక్స్ ఏంటి అంటే మనకి డిఫరెంట్ సిరీస్ అని, ప్రొడక్ట్ సిరీస్ అని, కాంబినేషన్, అట్లానే జనరల్, అలానే స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్, ఈ 5 టైప్స్ యొక్క లాజిక్స్ ప్రకారమే మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో మనం ఈ ఎపిసోడ్లో డిఫరెంట్ సిరీస్ కోసం తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతావని కవర్ చేద్దాం. ఓకేనా, సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ద టాపిక్ డిఫరెంట్ సిరీస్. డిఫరెంట్ సిరీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ సిరీస్ అంటే ఏంటండి? డిఫరెంట్ సిరీస్ అంటే ఏంటి? ఇఫ్ ఏ గివెన్ సిరీస్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ విత్ ఎ నార్మల్ డిఫరెన్స్ దెన్ దట్ ఈస్ కాల్డ్ డిఫరెంట్ సిరీస్. మనకి ఇచ్చిన సిరీస్లో మనకి ఆ సిరీస్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, అది నార్మల్ డిఫరెన్స్లో, దాన్ని మనం డిఫరెంట్ సిరీస్ అని అంటాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 7 9 13 19 27 37 బ్లాంక్. సో ఫస్ట్ మనకి క్వశ్చన్ ఇచ్చిన వెంటనే 7కి 9కి డిఫరెన్స్ ఎంత ఉంది అనేది చూడాలి. సో 7కి 9కి డిఫరెన్స్ ఎంత ఉంది అండి? +2 +2. సో 9 39 అంటే +4. ఇక్కడ 13 99 అంటే +6. 19 27 అయింది అంటే +8. 27 37 అయింది అంటే +10. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? ఎడిషన్ ఆఫ్ ఎవ్రీ నంబర్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. సో ఎడిషన్ ఆఫ్ ఎవ్రీ నంబర్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. సో లాజిక్ చూసినట్టయితే మనకి ఏమవుతుంది? 2కి 2 యాడ్ చేస్తే 4 అవుతుంది, 4కి 2 యాడ్ చేస్తే 6, 6కి 2 యాడ్ చేస్తే 8, 8కి 2 యాడ్ చేస్తే 10 అయింది. సో ఇక్కడ మనకి ఇచ్చిన బ్లాంక్లో ఆన్సర్ రావాలి అంటే ఎంత యాడ్ చేయాలి? 10కి మనం ఎంత యాడ్ చేయాలి? +2 అనేది యాడ్ చేయాలి. +2 అనేది యాడ్ చేస్తే ఏమవుతుంది? +12 అనేది అవుతుంది. సో 37 + 12 ఎంత అండి? 49. 49. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఏమంటాము అంటే ఎడిషన్ ఆఫ్ ఎవ్రీ నంబర్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్లో మనకి ఇంక్రీజ్ అనేది అవుతుంది, ఎడిషన్. దట్ మీన్స్ ఎడిషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 8 11 16 23 32. Then what is the next number? సో ఫ్రెండ్స్ 8 11 అయింది అంటే ఇక్కడ ఎడిషన్ జరిగింది. ఆ ఎడిషన్ ఎంత అండి? ఎంత యాడ్ చేస్తే మనకి 11 అవుతుంది? +3 +3. 11 16 అయింది అంటే +5.
16 23 అయింది అంటే +7, 23 32 అయింది అంటే +9. సో ఫ్రెండ్స్ ఇక్కడ లాజిక్ చూసినట్టయితే మనకి 3 5 7 9 అనేది ఏ నంబర్స్ అండి? ఆడ్ నంబర్స్. ఏ నంబర్స్? ఆడ్ నంబర్స్. సో 9 తర్వాత మనకి వచ్చిన ఆడ్ నెంబర్ ఏంటి? 11. సో 32కి మనం 11 కలిపితే దట్ మీన్స్ 11 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 43 అనేది వస్తుంది. సో 43 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 23 28 38 49 62, then what is the next number? సో ఫ్రెండ్స్ ఇక్కడ 23 28 అయింది అంటే ఎంత యాడ్ చేశారండి? +5. 28 38 అయింది అంటే +10. 38 49 అయింది అంటే +11. 49 62 అయింది అంటే +13. సో లాజిక్ చూసినట్టయితే ఇక్కడ మనకి 5 ఇక్కడికి వచ్చేసరికి 10 అయింది. దట్ మీన్స్ ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ 10 11 అయింది అంటే ఇంక్రీజ్ అయింది. కానీ ఇక్కడ మరి 1 యాడ్ చేస్తే 11 అయింది. ఓకే, లీవ్ ఇట్. సో 11కి ఎంత యాడ్ చేస్తే మనకి 13 అయింది? లాజిక్ ప్రకారం 3 యాడ్ చేసినట్టు. ఇక్కడ ఏంటి? 5 వచ్చింది డిఫరెన్స్. ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ 2. సో ఇక్కడ ఏంటి? ఎంత యాడ్ చేస్తే ఇక్కడ మనకి వచ్చిన ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మీరు ఒక్కటే గుర్తుంచుకోవాలి, ఇవన్నీ మనకి సింగిల్ డిజిట్స్. ఇదేంటి అంటే డబల్ డిజిట్స్ అనేది ఇచ్చారు. డబల్ డిజిట్ దట్ మీన్స్ ఇది మనం సమ్ అనేది చేయొచ్చు. ఏదైతే సమ్ అనేది చేయొచ్చు, లేదు అంటే ప్రొడక్ట్ అనేది చేయొచ్చు. అవునా? సో ఇక్కడ మనం ఫస్ట్ సమ్ అనేది చేద్దాం. సమ్ అనేది చేస్తే ఏమవుతుంది? 2 + 3 అనేది చేస్తే ఏమైంది? 5 అనేది అయింది. 5. నెక్స్ట్ 2 + 8 10, 3 + 8 11, 4 + 9 13. సో లాజిక్ అర్థమైందండి మీకు? సో ఈ మెథడ్ని ఏమంటాము అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అని అంటాము. దట్ మీన్స్ 23 ఉంది. 23 ఉంది. సో 23ని ఫస్ట్ డిజిట్ గాను, దట్ మీన్స్ ఈ 23లో 2ని ఫస్ట్ డిజిట్ గాను 3ని సెకండ్ డిజిట్ గాను అంటాము. లేదు అంటే ఈ 23 నెంబర్లో 2ని లెఫ్ట్ డిజిట్ గాను 3ని రైట్ డిజిట్ గాను అని కూడా మనం పిలవచ్చు. అవునా? సో దీన్ని ఏమంటాము అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అని అంటాము. సో ఇదే ప్యాటర్న్ మనం బేస్ చేసుకొని 6 + 2 చేస్తే ఏమవుతుంది? 6 + 2 చేస్తే ఏమవుతుంది? 8. సో 62 + 8 70. సో 70 అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది? ఆన్సర్ అవుతుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్. 24 32 38 62 74, దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? సో నేను ఆల్రెడీ చెప్పాను, 2 డిజిట్స్ ఇచ్చినట్టయితే డిఫరెన్స్ ప్రకారం మనం ఏదైతే సమ్ అనేది చేయాలి, లేదు అంటే ప్రొడక్ట్ అనేది చేయాలి అని. సో ఫస్ట్ మనం డిఫరెన్స్ అనేది చూద్దాము. డిఫరెన్స్ చూస్తే వెరీ వెరీ నార్మల్ డిఫరెన్స్ గానే ఉన్నాయి ఇక్కడ మనకి. సో 24 32 అయింది అంటే డిఫరెన్స్ ఎంత అండి? +8. 32 38 అయింది అంటే +6. నెక్స్ట్ 38 62 అయింది అంటే +24. 62 74 అయింది అంటే +12. సో ఏదైనా మనకి 2 డిజిట్స్ ఉన్నట్టయితే ఇక్కడ మనకి ఏమైంది? 6 నుండి డిఫరెన్స్ చూసినట్టయితే లాజిక్ ప్రకారం ఒకసారి ఇంక్రీజ్ అనేది జరిగింది. సో డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది. 6తో కంపేర్ చేస్తే 24 అనేది చాలా ఎక్కువ కదా. సో ఎప్పుడైతే మనకి ఒక నెంబర్ కంటే ఇంక్రీజ్ అయ్యి ఎక్కువ నెంబర్ వస్తే అది మనకి మల్టిప్లికేషన్ అయింది అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? అది మల్టిప్లికేషన్ అనేది మనం లాజిక్ గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి 8 అయింది. సో 2 4 0 ఎంత అండి? 8. 2 4 0 ఎంత? 8. నెక్స్ట్ 3 2 6, 3 8 24, 6 2 12. సో అర్థమైంది కదండి లాజిక్. ఒకసారి ఇక్కడ మనకి 6 ఉంది, ఇక్కడ 24 ఉంది. సో 6 నుండి 24 అయింది అంటే ఒకసారి ఏమైంది? మనకి ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. సో సడన్ గా ఇంక్రీజ్ ఎప్పుడైతే అయిందో మనకి అది మల్టిప్లికేషన్ అనే మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఈ లాజిక్ ప్రకారం ఇక్కడ మనం ఏం చేయాలి? 7 × 4 చేయాలి. సో 7 4 0 ఎంత? 28. సో 74 + 28 102. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్.
సో ఈ 102 వచ్చింది. సో దీ మెథడ్ మనం ఏమంటాము అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ అని అంటాము. ఈ మెథడ్ని మనం ఏమంటాము, ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ అని అంటాము. ఎందుకు అంటే ఇక్కడ మనకి ప్రొడక్ట్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్. సో బిఫోర్ ప్రాబ్లం చూస్తే మనకి అక్కడ ఏమవుతుంది అంటే సమ్ అనేది జరిగింది. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్, ఇది ప్రొడక్ట్ కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ 7, 10, 8, 11, 9, 12 బ్లాంక్. సో ఇక్కడ మనకి 7, 10 అయింది అంటే +3, 10, 8 అయింది అంటే -2, అగైన్ 8, 11 అయింది అంటే అగైన్ +3, 11, 9 అంటే అగైన్ -2, 9, 12 అంటే అగైన్ +3. సో లాజిక్ ఏంటి ఇక్కడ? +3 -2 +3 -2 +3. సో ఈజీగా మనం వేసవచ్చు -2 అని. సో 12 - 2 10. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ 1/2, 3/4, 5/8, 7/16. Then what is the next number? సో ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలుసు ఇలా 1/2 అనేది ఉంటే అబౌవ్ ద లైన్ మనం ఏమంటాము, న్యూమరేటర్ అని అంటాము. బిలో ద లైన్ డినామినేటర్ అని అంటాము. తెలుసు కదా అందరికీ? అబౌవ్ ద లైన్ ఏమంటాము, న్యూమరేటర్. బిలో ద లైన్ డినామినేటర్. సో ఫస్ట్ మనం అన్ని న్యూమరేటర్స్ అనేది ఫస్ట్ చూద్దాం. సో న్యూమరేటర్స్ చూసుకుంటే అబౌవ్ ద లైన్ కాబట్టి 1, 3, 5, 7 అనేది ఇక్కడ మనకి న్యూమరేటర్స్ అవుతాయి. సో 1, 3 అయింది అంటే మనకి ఏమవుతుంది, +2. 3, 5 అంటే అగైన్ +2. 5, 7 అంటే అగైన్ +2. సో లాజిక్ ప్రకారం మనం +2 వేస్తాము. 7 + 2 9. ఓకేనా? సో ఇప్పుడు బిలో ద లైన్, దట్ మీన్స్ డినామినేటర్స్. ఇక్కడ డినామినేటర్స్ ఏంటండి, 2, 4, 8, 16. ఓకే? సో 2కి 2 యాడ్ చేస్తే 4 వస్తుంది కదా. సో 4కి 2 యాడ్ చేస్తే ఇక్కడ మనకి ఏమి రావాలి, 6 అనేది రావాలి. సో ఇక్కడ మనకి సమ్ అనేది రాంగ్ మెథడ్. సమ్ అనేది ఏంటి, రాంగ్ మెథడ్. సమ్ అనేది రాంగ్ మెథడ్. సో మల్టిప్లికేషన్ అనేది రైట్ మెథడ్ అవుతుంది. బికాస్ ఆఫ్ 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. So 16 2s are 32. So 9/32 is the answer. Okay na? So friends, next question 1, 4, 6 blank 9, 10. So friends, ఇది మనం చూసినట్టయితే 1, 4 అయింది అంటే డిఫరెన్స్ ఎంత అండి, +3. 4, 6 అయింది అంటే +2. సో ఇక్కడ మనకి బ్లాంక్ ఇచ్చారు, 9, 10 అనేది ఇచ్చారు. సో 9, 10 అయింది అంటే +1. సో ఇచ్చిన లాజిక్ అనేది ఎక్కడ మనకి వర్కౌట్ అయ్యేలా లేదు కదా. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే స్టార్టింగ్ నెంబర్ ఎంత ఉంది, 1 ఉంది. ఎండింగ్ నెంబర్ ఎంత ఉంది, 10 ఉంది. సో 1 to 10 నెంబర్స్ అనేది వేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇక్కడ 1 to 10లో మనకి ప్రైమ్ నెంబర్స్ ఏంటండి, 2, 3, 5, 7 కదా. సో నాన్ ప్రైమ్స్ ఏంటి, 1 చూసారా, 1 ఉంది క్వశ్చన్లో. 4, 6 బ్లాంక్, 9, 10. సో క్వశ్చన్లో వాడు ఏమడిగాడు అంటే డైరెక్ట్గా 1 to 10 నాన్ ప్రైమ్ నెంబర్స్ అనేవి ఇచ్చారు. 1 to 10 నాన్ ప్రైమ్ నెంబర్స్ అనేవి అడిగారు. సో బ్లాంక్లో మనకి ఏమొస్తుంది, 8 అనేది వస్తుంది. సో 1 to 10 నాన్ ప్రైమ్ నెంబర్స్ ఇవి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 54, 51, 46, 39 బ్లాంక్ 15. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 54, 51 అయింది అంటే డిఫరెన్స్ ఎంత అండి, +3, సారీ -3. 54లో నుంచి మనం 51 తీస్తాం కదా. సో -3. 51, 46 అయింది అంటే -5. 46, 39 అయింది అంటే -7. సో ఇక్కడ మనకి బ్లాంక్ ఇచ్చారు. సో ఎయిదర్ మనకి 3, 5, 7 వచ్చింది అంటే ఎయిదర్ మనకి ఆడ్ నెంబర్ అయినా అవ్వాలి, లేదు అంటే ప్రైమ్ నెంబర్ అయినా అవ్వాలి. సో ఫస్ట్ మనం ఆడ్ నెంబర్ చూద్దాం.
సో ఆడ్ నెంబర్ ప్రకారం చూస్తే 3, 5, 7, 9 అనేది రావాలి. 9 అనేది రావాలి. ఆడ్ నెంబర్ ప్రకారం చూస్తే 9 అనేది రావాలి. సో 39 - 9 చేస్తే మనకి 30 అనేది ఆన్సర్ రావాలి. కానీ మనకి ఇచ్చిన ఆన్సర్స్లో ఎక్కడ 30 అనేది లేదు. సో ఈ మెథడ్ అనేది మనకి ఆడ్ నెంబర్ అనేది కాదు. సో ఏమవుతుంది, ప్రైమ్ అవునో కాదో టెస్ట్ చేద్దాం. సో ప్రైమ్ నెంబర్స్ చూస్తే 7 after 11. సో 9 - 1 8, 3 - 1 2. సో ఆన్సర్లో ఉందా? ఉంది. సో 28 అనేది ఉంది. సో ఆఫ్టర్ 11 తర్వాత మనకి ప్రైమ్ నెంబర్ ఎంత? 30 - 30. సో 8 - 3 5 సరిపోయింది. 2 - 1 1 సరిపోయింది కదా. సో డైరెక్ట్గా మనకి ప్రైమ్ నెంబర్స్ అనేవి ఈ విధంగా కూడా లాజిక్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ అండర్స్టూడ్ దిస్ గైస్. సబ్స్క్రైబ్ చేయండి. మీ క్లాస్ నచ్చినట్టయితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.